మెదక్ జిల్లా తాండూరులో బీసీల పిలుపు మేరకు బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 42% బీసీ రిజర్వేషన్ల అమలు కోరుతూ నేడు బీసీ సంఘం జేఏసీ నేత కందుకూరి రాజ్ కుమార్ మరియు శ్రీనివాస్ గౌడ్ల ఆధ్వర్యంలో ఇచ్చిన బంద్కు అన్ని రాజకీయ పక్షాల మద్దతు పలుకుతూ బంద్లో పాల్గొన్నాయి. ఈ బంద్కు స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తన పూర్తి మద్దతు తెలుపుతూ బంద్లో పాల్గొన్నారు. బస్టాండ్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం అటు నుంచి బంద్ పాటించాలని కోరుతూ బస్టాండ్, ఇందిరా చౌక్, గాంధీ చౌక్లలో ర్యాలీగా వెళ్లారు. అనంతరం శ్రీ భద్రేశ్వర ఆలయం వద్ద బంద్ను ఉద్దేశిస్తూ పలువురు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో మరోసారి బీసీలు 42% రిజర్వేషన్ కోసం ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కేవలం స్థానిక ఎన్నికల్లో కాకుండా చట్టసభలో కూడా రిజర్వేషన్లను అమలు చేయాలని కోరారు. బీసీలకు మేలు చేయాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు తీవ్రంగా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. బీసీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎంత చేయాలో అంత చేసిందని, ఇక తెలంగాణలోని కేంద్ర మంత్రులు బీజేపీ అధిష్టానాన్ని ఒప్పించి బీసీల రిజర్వేషన్లకు మద్దతు తెలిపే విధంగా ఒత్తిడి పెంచాలని అన్నారు. అయితే బంద్ ప్రభావంతో తాండూరులో బస్సుల రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో పాటు విద్యా సంస్థలు, వాణిజ్య దుకాణాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ బంద్లో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్లు రాజుగౌడ్, మురళీకృష్ణ గౌడ్, తాండూరు ఏఎంసీ చైర్మన్ బాలరెడ్డి, డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవిగౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, సాయిపూర్ పట్లోల నర్సింహులు, పట్టణాధ్యక్షులు హబీబులాలా, బీజేపీ రాష్ట్ర నాయకులు యు రమేష్ కుమార్, విజయ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాచారి, పట్లోల నర్సింహులు, శుభప్రద్ పటేల్, టీజేఎస్ నాయకులు సోమశేఖర్, బీసీ సంఘం నాయకులు, సిపిఐ మరియు వివిధ సంఘాల నాయకులు బంద్లో పాల్గొన్నారు.
జేఏసీ కన్వీనర్లుగా రాజ్ కుమార్ గారు కానివ్వండి, పెద్దలు శుక్రు గారు కానివ్వండి, శ్రీనివాస్ గారు కానివ్వండి, సోమన్న గారు కానివ్వండి, ఈరోజు सुखीर भाई एक मिनट राजू भाई सुखीर भाई వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా ఒక దగ్గర మూకుమ్మడిగా ఒక జేఏసీ ఏర్పాటై మాకున్నటువంటి మేము బీసీలో ఎంతమంది ఉన్నాం, మాకున్నటువంటి రిజర్వేషన్లు ఏంటి, మా హక్కులకు కావాలని చెప్పి పోరాడడం చాలా సంతోషకరమైన విషయం. ఈ విషయాన్ని అంతా కూడా గ్రహించి ఒక 2.5 సంవత్సరాల ముందే మన రాహుల్ గాంధీ గారు కూడా గ్రహించి ఆ రోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మండు టేటల్లో మంచు కొండల్లో తిరుగుకుంటా మన తెలంగాణలో ఒక మాట కూడా ఇచ్చి ఉన్నాడు. మీరు కాంగ్రెస్ పార్టీని ఆ రోజు అధికారంగా తీసుకురండి, ఖచ్చితంగా ఆ రోజు తెలంగాణ ఇచ్చిన మాటకు ఏ విధంగా అయితే ఇచ్చి ఉన్నామో ఖచ్చితంగా బీసీ కులగణన చేద్దాం, 9th షెడ్యూల్ పెట్టి దాన్ని కంపల్సరీ ఇంప్లిమెంట్ చేసి 42% బీసీలకు ఇద్దామని చెప్పి ఉన్నారు. అదే కాకుండా మన పిసిసి మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే సామాజిక న్యాయం జరగాలో బీసీలకు రాజకీయ పరంగా 42% కానివ్వండి, విద్య పరంగా కానివ్వండి, ఉద్యోగ పరంగా కానివ్వండి, మన హక్కులు మనకు కావాలని చెప్పి ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే చేసి ఉన్నామో దాని ప్రకారమే యావత్ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో అధికారం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లోనే బీసీ కులగణన చేయాల. భారతదేశంలో 130 సంవత్సరాల నుంచి ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా కులగణన చేయలే. సాహసోపేతమైనటువంటి నిర్ణయం అది. ఆ కులగణన దగ్గరకు పోతే కందరిగా తెట్ట కదలిచ్చినట్లు తెలుసు. అయినా మన పార్టీ మాట ఇచ్చినది, ఆ మాటకు కట్టుబడి ఉండాలా అనే విధానాన్ని అసెంబ్లీలో దాన్ని తెలియజేసి దానికి ఒక కమిటీ వేసి దానికి ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ కూడా పెట్టి కులగణన మన తెలంగాణలో 1,00,000 మంది ఎంప్లాయీస్ పెట్టి దానికి ఒక ట్రాన్స్పరెంట్ గా కులగణన చేయడం జరిగింది. కులగణన దాంట్లో చేసుకోవడమే కాకుండా దాన్ని అసెంబ్లీలో ఆల్ పార్టీస్ కూడా ఆమోదించడం జరిగింది. మనకు రాజకీయ పరంగా 42% ఖచ్చితంగా మనం అమలు చేయాలా చెప్పి అసెంబ్లీలో అమెండ్మెంట్ చేసి ఆర్డినెన్స్ కోసం గవర్నర్ కు పంపించడం జరిగింది. 6 నెలలైనా గవర్నర్ గారు ఆర్డినెన్స్ మనకి ఇవ్వడం, అంతేకాకుండా రాష్ట్రపతి కూడా పంపించడం జరిగింది. 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి పార్లమెంట్ కూడా పంపడం జరిగింది. అంతతో ఊకుండా కూడా మనందరూ కూడా అఖిల పక్షాన్ని తీసుకెళ్లి ఆ రోజు అన్ని రాజకీయ పార్టీలు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఢిల్లీకి తీసుకెళ్లి దాదాపు తెలంగాణ నుంచి అన్ని రాజకీయ పక్షాల నుంచి 4,000 నుంచి 5,000 మందిని తీసుకెళ్లి జంతర్ మంతర్ దగ్గర ఆ రోజు మనం జంతర్ మంతర్ దగ్గర దీక్ష కూడా పెట్టడం జరిగింది. ఆ దీక్షలో ఒక రాజకీయ కాకుండా
అన్ని రాజకీయ పార్టీలని అన్ని ఎంపీలని ఆ రోజు పార్లమెంట్ సెషన్ నడుస్తా ఉన్నాయని తమిళనాడు నుంచి కానివ్వండి, మహారాష్ట్ర నుంచి కానివ్వండి, బీహార్ నుంచి కానివ్వండి, ఉత్తరప్రదేశ్ నుంచి కానివ్వండి, ఆ రోజు మనకున్నటువంటి 99 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రతిపక్ష నాయకులందరినీ కూడా వేదికపైకి తీసుకొచ్చి ప్రసంగించడం కూడా జరిగింది. ఖచ్చితంగా బీసీల రిజర్వేషన్స్ మనం మాట ఇచ్చున్నాం. మనం అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పినాం. మనము ఎన్డీఏ ప్రభుత్వము మనం సెంట్రల్లో మనం అధికారం రాలేము. ఈ రోజు బీజేపీ అధికారంలో ఉంది. మనకు కావాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా కులగణన చేసి మనం పంపించినాం. చేయవలసినటువంటి బాధ్యత 9th షెడ్యూల్లో పెట్టవలసినటువంటి బాధ్యత పార్లమెంట్ ఉంది. పార్లమెంట్ పెట్టి ఆమోదించ చేయాలని చెప్పినాం. ఆయన కూడా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా మేమందరం కూడా ఆ రోజు ఎమ్మెల్యేలము ఎంపీలమందరం కూడా రాష్ట్రపతి దగ్గరికి పోయి కూర్చున్నాం అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పి. 3 రోజులు ఢిల్లీలో ఉన్న అపాయింట్మెంట్ ఇవ్వాల. అయినా సరే మళ్ళొకసారి ప్రయత్నం చేయాల. మన మాట అయినా రాజకీయంగా ఎన్ని ప్రయత్నాలు పార్లమెంట్ లో ఆమోదించుకొని చేయాలని చెప్పి మొట్టమొదటిగా ప్రయత్నం చేసినాం. అది కాలేదు. రాష్ట్రపతి దగ్గర పోయి ప్రయత్నం చేద్దామని చెప్పినాం. రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వాల. అయినా మనం కోర్టు పరంగా చూద్దాం. అది ఇబ్బందికరమైనటువంటి విషయం అని తెలుసు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ లో అమెండ్మెంట్ 50% దాటరాదని చెప్పి పార్లమెంట్ అనే అమెండ్మెంట్ అయ్యింది. కాన్స్టిట్యూషన్ లో అయ్యింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది. ఆ జడ్జిమెంట్ ఏది కావాలంటే అది ఖచ్చితంగా పార్లమెంట్ లో అమెండ్మెంట్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. అది కావాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చినాం. హైకోర్టులో కూడా ఒక మంచి అడ్వకేట్లను పెట్టి వాదించడం జరిగింది. దురదృష్టవశాత్తు హైకోర్టులో మనం వీగిపోవడం జరిగింది. అయినా మనం ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా మనకు ఎంత మంచి లాయర్లను పెట్టినా అక్కడ కూడా కోర్టు తిరస్కరించడం జరిగింది. అయినా మనం ఆ రోజు మాట ఇచ్చినాం. ఖచ్చితంగా మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మన పిసిసి అధ్యక్షుడు కానివ్వండి, ఆ మాటకు కట్టుబడి ఉండి ఖచ్చితంగా 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు మనం పోరాడదాం. ఈ రోజు ఏదైతే బీసీ సంఘాలు వాళ్ళు సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించారో దానికి కాంగ్రెస్ పార్టీగా మనం సపోర్ట్ చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఈ రోజు కులగణన అనేది 57% ఈ రోజు తెలంగాణలో ఉన్నారని చెప్పి చేసిందే మనము, బీసీలకు తెలియజెప్పిందే మనము. మన బాధ్యత కాంగ్రెస్ పార్టీని ఈ మీటింగ్ కూడా బంద్ సక్సెస్ చేయవలసినటువంటి బాధ్యత కూడా మన పైన ఉందని చెప్పి మాకు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది. దాని ఆదేశానుసారం ఈ రోజు అదొక్కటే కాదు, ఈ రోజు మనమందరం కూడా గ్రహించుకోవాలా. ఏబిసిడి వర్గీకరణ మందకృష్ణ మాదేవ్ గారు ఎన్నో ఉద్యమాలు చేసిండు. చావు నోట తలబెట్టి కూడా బాగా ఆఖరి వరకు పోయిండు. కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా స్పందించాల. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన 24 గంటల లోపలే మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పినాడు. చెప్పిన మాట ప్రకారము ఎస్సీ వర్గీకరణ చేసి చూపించడం మన తెలంగాణలో ఈ రోజు దేశానికి రోల్ మోడల్ కాబోతా ఉన్నది. ఈ రోజు బీసీ కులగణన కూడా ఈ రోజు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పి ఉన్నారు. మొన్న బీహార్ ఎలక్షన్ లో అక్కడ కూడా చెప్పినాడు. ఈ రోజు బీసీ కులగణన తెలంగాణలో పర్ఫెక్ట్ చేసింది. భారతదేశానికి ఈ రోజు బీసీ కులగణన తెలంగాణ రోల్ మోడల్ గా ఈ రోజు భారతదేశంలో ఇంప్లిమెంట్ చేద్దాం. మనము ఖచ్చితంగా రాజ్యాధికారం వారికి సాధించేంత వరకు మనం పోరాడదామని చెప్పి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు. ఖచ్చితంగా వారు చెప్పిన విధంగా మనకి ఈ రోజు ఈ బీసీ కులగణన తప్పకుండా చేసే బాధ్యత పార్లమెంట్ లో అమెండ్మెంట్ చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది. నేను వేదిక ద్వారా నేను ఒకటే వారికి కొడుతా ఉన్నాను. ఈ బీజేపీ నుంచి మన రాష్ట్రం నుంచి ఇద్దరు ప్రధానమైనటువంటి నాయకులు ఉన్నారు. కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు. మీరు ప్రైమ్ మినిస్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోండి. ఖచ్చితంగా మేమందరం కూడా తెలంగాణ నుంచి అందరం కూడా వస్తాం. ఖచ్చితంగా ప్రధానమంత్రి దగ్గర పోదాం. మీరు ఈ కులగణన అమెండ్మెంట్ చేయించేంత వరకు ఢిల్లీలో ఉండి కొట్లాడదాము. ఖచ్చితంగా మీరు నాయకత్వం దీనికి వహించండి. మీ వెంబడి మేము ఖచ్చితంగా ఉంటామని చెప్పి కూడా వేదిక ద్వారా ఈ భద్రప్ప గుడి దగ్గర ఊసూరి ఇక్కడ నుంచి చెప్తా ఉన్నాం. దీనికి అందరినీ ఒప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు సంపూర్ణంగా అన్ని పక్షాలు అన్ని రాజకీయ పార్టీలు ఈ రోజు ఈ బంద్లో పాల్గొనడం, దాంట్లో మీడియా కానివ్వండి, ప్రతి రాజకీయ సంఘం ఈ రోజు కమ్యూనిస్టులు కానివ్వండి, సిపిఐ కానివ్వండి, ఈ రోజు బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ప్రతి జేఏసీ కానివ్వండి, దీంట్లో పార్టిసిపేట్ అయ్యి
అందరం కూడా బ్రహ్మాండంగా సక్సెస్ చేసినందుకు ఇంకా కూడా ఇది ఉవ్వెత్తున మనం ఈ 42% సాధించేంత వరకు ఖచ్చితంగా దీన్ని సంపూర్ణంగా మనం మద్దతు పోరాడదాం. ఇంకా కూడా పోరాడవలసిన బాధ్యత మనందరిపైన ఉందనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ రోజు ఎక్కడ బీసీ ఉన్నటువంటి ఎక్కడున్నా వారికి సంపూర్ణంగా మద్దతు తెలుపుతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జేఏసీ సభ్యులకు మనస్ఫూర్తిగా నేను శ్రీనివాస్ గారు కానివ్వండి, రాజ్ కుమార్ గారు కానివ్వండి, సుకూర్ గారు కానివ్వండి సంపూర్ణంగా ఈ యొక్క మంచి చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై బీసీ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమానికి పనిచేస్తున్న నాయకులకు మరియు వర్తక సంఘాలకు, తర్వాత కుల సంఘ నాయకులకు అందరికీ నమస్కారాలు. అలాగే తాండూరు ప్రాంతంలో మన ఎమ్మెల్యే గారి మానవరెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ విచ్చేసిన మాకు అందరికీ నమస్కారాలు. గత 50 సంవత్సరాలుగా బీసీలు ఎంత వెనుకబడ్డారో మనకు అందరూ తెలుసు. అది కాకుండా మనం పోరాడితే పోయేదేమి కాదు, భారీ సంఖ్యలు తప్ప అన్నట్టు మనం కంపల్సరీ పోరాడి మనం దీన్ని సాధించాలి. సాధించకుంటే మనం ఇంకా వెనుకబడిపోతాం. అది కాకుండా ఎక్కడైనా సరే ప్రతిసారి ప్రతి మీటింగ్లో చెప్తున్నాను, ఎక్కడ ఓసీలు కంటెస్ట్ చేస్తే అక్కడ మనం బీసీ కంటెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. అట్లా చేస్తే మనలో ఆత్మోన్నత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తగ్గిపోతుంది. అట్లా తగ్గినప్పుడే మనం ఒక లీడర్గా ఎదుగుతాం. అటువంటి పని చేసి బీసీల ఐక్యతను, తర్వాత బీసీ సమాజాన్ని పైకి తీసుకురావాలి. బీసీ అందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను, 100% మనం అయితే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నామో ఆ కాంప్లెక్స్ నుంచి మనం బయటపడాలి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నప్పుడు ఆత్మీయత భావం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం ఏ పని చేయలేం. మనం ఏం తక్కువ, మనకేం తక్కువ అని మనలో ఒక ఫీలింగ్ వస్తే డెఫినెట్గా మనం సాధిస్తాము. ఈ అవకాశం ఇచ్చే మీకు అందరికీ తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు అభినందనలు తెలుపవలసిన అవసరం ఉన్నది. ఒకటి, నరేంద్ర మోడీ గారికి ఈడబ్ల్యూఎస్ పెట్టినందుకు. రెండోది, రేవంత్ రెడ్డి సార్ గారు 42% రిజర్వేషన్ ఇస్తా అని దాన్ని కోర్టు ఆపేసినందుకు. మూడోది, హైకోర్టు మనకు స్టే విధించడం వల్ల ఇలా ముగ్గురికి అభినందనలు, ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే మనం అందరం చెట్టుకొకరి పుట్టకొకరికి ఉంటివి. కానీ చేసిన ఈ పనులకు ఈ రోజు డాక్టర్ సాబ్ గాని, రవిగౌడ్ గాని, నేను గాని, మురళి గాని, రమేష్ గాని అందరం కూడా ఏకమైనమంటే ఈ ముగ్గురికి ధన్యవాదాలు తెలుపవలసిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలు 90% ఉన్నాం. 90% ఏడున్నాం మనం. 90% ఈరోజు జూటా కేసులు పెట్టుకొని జైళ్లలో ఉన్నాం. 90% మనం ఈరోజు ఆరోగ్యం బాగలేక హాస్పిటళ్లలో ఉన్నాం. 90% ఏడున్నాం మనం. ఈరోజు ఎవరైతే ధనవంతులు ఉన్నారో, ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో వాళ్ళ ఫ్యాక్టరీలలో లేబర్ గా పనిచేస్తున్న సంగతి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. 90% ఏడున్నాం మనం ఈరోజు విద్య కోసం రోడ్ల మీద నిలబడే పరిస్థితి ఉన్నది. 90% ఏడున్నాం మనం. నరేంద్ర మోడీ 80 కోట్ల మందికి 5 కిలోల రేషన్ షాప్ ముందలో ఉన్నాం. 90% మంది అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. దయచేసి బీసీ సోదరులందరూ కూడా ఆలోచన చేసుకోండి. మనము 90% ఉన్నాము. 10% వాళ్ళది ఈ దేశంలో ఆధిపత్యం నడుస్తుంది. ఈరోజు రైల్వేలు వాళ్ళే, పోర్టులు వాళ్ళే, కాలేజీలు వాళ్ళే, మరి అదేవిధంగా మీడియాలు వాళ్ళే, ముఖ్యమంత్రులు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎంపీలు వాళ్ళే. ప్రతి జాగల 10% మంది ఒక ఆధిపత్యం నడుస్తుంది. కాబట్టి 90% ప్రజలందరూ కూడా మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు 90% మంది అందరం కూడా ఈరోజు దేశంలో ఉద్యమం చేయవలసిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటారు. మరి ముఖ్యంగా మరి ఈ ఉద్యమం ఎట్లుందంటే మనది ఈరోజు నడుస్తున్న ఉద్యమం ఇది కరోనా టైప్ ఉన్నది, కనిపిస్తలేదు. ఇది ఎవరి మీద ఓట్లాడుతున్నామో మాకే తెలుస్తలేదా, ఎవరు మన చేతిలో మనకే తెలుస్తలేదా. మరి ముఖ్యంగా ఈ 9వ షెడ్యూల్ విషయానికి వస్తే అసలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కనీసం ధైర్యం అన్న చేసిండు 42% ఇస్తా అని. మరి ఆ 42% ఆయనతో చేత కాదు. అది చేత కావాలంటే దేశంలో ఉన్న బీజేపీ పార్టీ నరేంద్ర మోడీతోటే సాధ్యమవుతుంది. మరి సాధ్యం చేసుకునే చిత్తశుద్ధి వాళ్ళకు ఉన్నదా? ఈరోజు 3 తలాక్ బిల్లు తెచ్చినావు. ఒక్క సంవత్సరంలో మైనార్టీలై 14 తల్లాకులు కావు కానీ గంటకు 14 రేపులు అవుతుంటే దాని మీద బిల్లు ఎందుకు తీసుకోవాలి అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం. అనేక బిల్లు పాస్ చేసుకున్నావు, 370 పాస్ చేసుకున్నావు.
మరి అదేవిధంగా వక్ఫ్ బిల్లు పాస్ చేసుకున్నావు. అన్ని బిల్లు పాస్ చేసుకున్నప్పుడు కనీసం మా బీసీలకు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో 90% ఉన్నాము, జర మా వంక దయ చూపెట్టాలని మా నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి తాండూరు నియోజకవర్గంలో కూడా మనమందరం కూడా ఈరోజు మనోహర్ రెడ్డి గారు మన ఎంబర్ వచ్చిండు. అందరూ కూడా అదే రకం ఉండరు, కొంతమంది నీచులు ఉంటారు. ఆ నీచులు చేసిన మాటకి ఈరోజు మనకు వాళ్లకు అభిప్రాయ భేదాలు వస్తున్నాయి. దయచేసి అలాంటి వాళ్ళు మాట్లాడిన వాళ్లకు ఎక్కడక్కడనే కట్టుగడి చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనం ఖచ్చితంగా బీసీల కోసం పోరాడడం 42% గ్రామ పంచాయతీ లోకల్ బాడీస్ లో కాదు, 42% చట్టసభల్లో రావాలని మనం కోరుకున్నాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు బీజేపీ పార్టీలో మధ్యప్రదేశ్ ఎంపీ ఉన్నారు మోహన్ యాదవ్ గారు, 27% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిండు. బీజేపీ పార్టీలో ఉన్నా కానీ బీసీల మీద ప్రేమ ఉన్నదని మధ్యప్రదేశ్ లో 27% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన సంగతి కూడా మనం గుర్తుపెట్టుకున్నాలి. బీజేపీ పార్టీలో కూడా చాలా మంది మంచి నాయకులు కూడా ఉంటారు, అందరూ చెడ్డోళ్ళు గారు. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా, 90% మంది మనం ఉన్నాం. మనం 90% మంది ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. మనం 90% మంది ఏకమై ఖచ్చితంగా మన బీసీలకు రావాల్సిన కేవలం రిజర్వేషన్లు కాదు, విద్య గాని, వైద్య గాని, వ్యాపారం గాని, క్రీడా రంగంలో గాని అన్ని రంగాల్లో బీసీలు ముందర ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చింది అందరూ కూడా వచ్చినందుకు సీను గారికి, రాజ్ కుమార్ గారికి, ఎమ్మెల్యే గారికి, మిగతా కాంగ్రెస్ నాయకులకు, సిపిఐ నాయకులకు, టీజేఎస్ నాయకులకు, మరి మిగతా ఎంఐఎం పార్టీ గాని అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై జై తెలంగాణ. విషయాన్ని చాలా మనం మాట్లాడుకుంటున్నాం. 9th షెడ్యూల్ అనేది మన పరిధిలో ఉన్నటువంటి అంశము. కులగణనలో ఉన్నటువంటి ట్రాన్స్పరెన్సీ కానీ రాజ్యాంగపరమైనటువంటి విధానాలకు కానీ మనం మాట్లాడాల్సినంత స్థాయిలో కానీ సిచ్యువేషన్లో కానీ మనం లేను. కానీ ఒక సొల్యూషన్ మాత్రం మనం అందరం మాట్లాడుకోవచ్చు. ఒకవేళ పెళ్ళైన తెల్లారి భార్యాభర్త విడిపోవాలనుకుంటేనే ఒక కోర్టు 1 సంవత్సరం వరకు వాళ్ళకు విడాకులు ఇవ్వదు. ఈ రోజు ప్రారంభం చేసినటువంటి ప్రక్రియ పూర్తి కావాలంటే 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు. కానీ నేనేమడుగుతున్నానంటే పార్టీలోనే మన అందరం ఇక్కడ ఉన్నాం. ఒకవేళ ఏ పార్టీ అయినా కనుక అక్కడ పార్టీ పరంగా కనుక రిజర్వేషన్లు అనుకూలంగా ప్రకటిస్తే మిగతా రాజకీయ పక్షాలన్నిటి కూడా ఖచ్చితంగా ఆ స్థానంలో మళ్ళీ బీసీలకి అవకాశం ఇస్తే ఒక ఐడియల్ గా మనకు ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఒక పార్టీ ఒక విధానాన్ని తీసుకుంటే దాన్ని తూటు పడడానికి ఇంకోటి చేస్తే ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా పూర్తి నమ్మకం ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత ఒకవేళ బీసీ జనగణన జరిగింది, దాన్ని అందరూ కూడా స్వాగతించాలి. ఒక ప్రయత్నం అయితే జరిగింది. రెండవది ఏం జరుగుతుందో దీన్ని పార్లమెంట్ కి పంపించిండ్రు, గవర్నర్ పంపించిండ్రు. సైద్ధాంతికంగా ఎవరి ఉద్దేశాలు వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మనము బీసీకి సంబంధించినటువంటి నిర్ణయాలు కానీ 9th షెడ్యూల్లో పూర్తి ప్రక్రియ జరిగినంత వరకు కానీ, అంతకుముందు మనం అనుకుంటే స్థానికంగా కూడా రానున్న ఎన్నికల్లో కానీ మిగతా వాటిలో ఒకసారి ఆదర్శంగా నిలబడతామని, అందుకు తాండ్రే వేదిక కావాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు బీసీల ఐక్యత కారణంగా ఇవాళ ఒక ఉద్యమ రూపకల్పన చేసి తాండూరు నియోజకవర్గంలో కూడా అన్ని పార్టీల మద్దతు చేసుకొని ఇవాళ బంద్కు పిలిపించి ఆ బంద్లో పాల్గొంటున్న సందర్భంగా వివిధ రాజకీయ పక్షాలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ బీసీలకు నిజమైనటువంటి చేతలతో సాధ్యపడేటటువంటి విషయాల పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని చాటుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా మొన్న ప్రకటించినటువంటి బీసీలకు 42% ఏదైతే సర్వే నిర్వహించి సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కులగణన ఏదైతే జరిగిందో దాంట్లో పారదర్శకత ఉండాలి. నిజమైనటువంటి బీసీలకే న్యాయం జరగాలి. దాంట్లో మళ్ళీ మైనార్టీలను కూడా బీసీలుగా చిత్రీకరించి అక్కడక్కడ ఇబ్బంది కలిగే బీసీలకు అన్యాయం జరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదేమైనా 42% శాసన మండలిలో, శాసనసభలో కూడా పూర్తి మద్దతును ప్రకటించి 42% రిజర్వేషన్ కి మేము మద్దతు ఇచ్చినప్పటికీ కూడా దీంట్లో నిజంగానే ఎక్కడ చిత్తశుద్ధి కొరబడింది, నిజమైనటువంటి చిత్తశుద్ధిని చాటుకోవాలి. మేము భారతీయ జనతా పార్టీగా కేంద్రంలో అనేక రకాలైనటువంటి బీసీ వర్గాలకు
తక్కువ సంఖ్య కలిగినటువంటి కులాలకు బీసీ కులాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించి మంత్రిత్వ శాఖలు ప్రముఖమైనటువంటి శాఖలు కల్పించడం జరిగింది. కాబట్టి ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజంగానే ఈ 42% కాదు, ఖచ్చితంగా కీలకమైనటువంటి ప్రభుత్వ శాఖలలో కూడా మంత్రిత్వ శాఖలు బీసీలకు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా మనం ఇవాళ ఎజెండాలు పక్కన పెట్టి సమిష్టి కృషి చేత బీసీలకు న్యాయం జరగాలనేటటువంటి ఏదైతే మనం ఆ చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నామో ఖచ్చితంగా మనకు రాజకీయంగానే కాకుండా విద్య, ఉద్యోగ, ఆర్థిక అన్ని రకాలుగా 42% రిజర్వేషన్ కోసం మనం అందరం కూడా పోరాటం చేయాలి. మన చిత్తశుద్ధిని చాటుకోవాలి. అన్ని రకాలైనటువంటి బీసీ కులాలు అన్ని పార్టీలలో ఉన్నాం. ప్రభుత్వాలు ఏమున్నా, పార్టీలు అధికారంలో ఏదున్నా కూడా బీసీలకు న్యాయం జరిగేంత వరకు ఈ జనాభా దామాష పద్ధతిలో మనం ఈ జనాభాలో సగం ఉన్నాం. ఈ ఖచ్చితంగా రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కూడా సగం మనకు రావాలి. ఈ ప్రజాస్వామ్య నిర్మాణంలో ఈ సమాజ నిర్మాణంలో ఖచ్చితంగా బీసీల పాత్ర చాలా ప్రముఖంగా ఉందనేటటువంటి విషయాన్ని ఎవరు కూడా విస్మరించొద్దు మిత్రులారా. కాబట్టి ఈ సమాజంలో కులాలకు మతాలకు అతీతంగా ఉన్నప్పటికీ కూడా ఈ మెజారిటీ జనాభా ఉన్నటువంటి బీసీలకు అన్ని రకాల హక్కులు వచ్చేంత వరకు రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి ఆ హక్కుల సాధన కోసం మనందరం కూడా అవసరమైతే మరో ఉద్యమాన్ని నిర్మాణం చేసుకోవాలి. ఇది కేవలం స్థానిక సంస్థలతోనే సరిపోయేటటువంటిది కాదు. ఖచ్చితంగా చట్ట సభల్లో ఖచ్చితంగా చట్టం బీసీలకు 42% అయ్యేంత వరకు కూడా మనం అందరం కూడా పోరాటం చేయాలని చెప్పేసి మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క బంద్కు వచ్చినటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో మన తెలంగాణ సాధించినప్పుడు పార్టీలకు అతీతంగా మనం అందరం కలిసికట్టు చేస్తేనే తెలంగాణ వచ్చింది. ఈ రోజు కూడా మనం 42% రిజర్వేషన్ సాధించుకోవాలంటే పార్టీలకు అతీతంగా అందరం కలిసి కొట్లాడితేనే మనకు బీసీ 42% రిజర్వేషన్ వస్తుంది. ఈ రిజర్వేషన్ మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా రాజ్ కుమార్ అధ్యక్షతన ఈరోజు పెద్ద ఎత్తున సక్సెస్ కావడము తాండూరులో ఒక చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే రాబోయే రోజుల్లో బీసీల మందరం ఐకమత్యంగా ఉంటే సాధించేది ఏదీ లేకుంటుంది. కావున ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు. ఇది ఒక విప్లవం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో సామాజిక తెలంగాణ కావాలని చెప్పేసి ఆ ఉద్యమ సమయంలోనే పెద్ద ఎత్తున ఆందోళనలో భాగమై ఆ ఆందోళనలే కాంగ్రెస్ పార్టీ మరి డిక్లరేషన్ చేయడం జరిగింది 42% ఇస్తామని చెప్పేసి. మరి అది అమలు అయ్యే విధంగా ఈరోజు మరి రాజ్యాంగంలో కల్పించిన మనం దాన్ని సాధించే కోసం రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ రాజ్యాంగంలో అమలయ్యే విధంగా మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేయించాలి. ఈరోజు బంద్ ఎందుకోసం అంటే 9 షెడ్యూల్ ఆర్టికల్లో పెట్టాలని చెప్పేసి కేంద్రం ఆమోదింపజేయాలని చెప్పేసి ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి మనం ఇక్కడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను పిలిపించడం జరిగింది. అందులో అన్ని పార్టీలు ఈ రోజు బీసీలో ఉన్న అన్ని పార్టీలు ఈ రోజు మద్దతు ప్రకటించాయి. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు మరి ఏ జెండాలు పక్కన పెట్టి ఆ రోజు ఏ విధంగా అయితే మరి వాళ్ళ రాజీనామాలు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా సాధించుకున్నామో బీసీల రిజర్వేషన్ విధంగా సాధించాలని చెప్పేసి మనం ఏ పార్టీలో ఉన్నామో ఆ పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలి, ఒత్తిడి పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆ రోజు తెలంగాణ ఉద్యమం మనకు స్ఫూర్తినిచ్చింది కాబట్టి అదే స్ఫూర్తితోటి మన బీసీ రిజర్వేషన్ అమలయ్యే విధంగా కేంద్రం పైన ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మనం తెలంగాణ ఏ విధంగా తెచ్చుకున్నామో ఈ రోజు బీజేపీ గవర్నమెంట్ ఉన్న బీజేపీ పైన ఒత్తిడి పెంచాలి. ఖచ్చితంగా కేంద్రం ఆమోదింపజేసే విధంగా మనం ఉద్యమ కార్యాచరణ ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చిన బీసీ అన్ని పార్టీల నాయకులకు బీసీ బంధు సోదరి మండలికి అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ బంద్కు ముఖ్యంగా ఒక ఉన్నత రెడ్డి కులానికి చెందిన మన కోసం బంద్లో పాల్గొనడానికి వచ్చినటువంటి మనోహర్ రెడ్డి గారికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. తప్పకుండా ఇది ఒక సవర్ణాక్షరాలతో లిఖించవలసిన విషయం. బీసీ బంద్లో ఒక రెడ్డి ఎమ్మెల్యే పాల్గొనడం చాలా సంతోషం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం బీసీ గణన ఎక్కడ దేశంలో లేనటువంటి బీసీ గణనను పూర్తి చేసుకోవడం జరిగింది. అసెంబ్లీలో కూడా పెట్టడం జరిగింది. గవర్నర్ కూడా పంపించడం జరిగింది. అలాగే జీవోలు కూడా ఇచ్చి మనకి ఎలక్షన్స్ కూడా పోయిన కారణంలో
అనుకోకుండా కోర్టులో స్టే రావడం మూలంగా ఆగిపోవడం జరిగింది. మనం అందరం కూడా ఇప్పుడు బీసీ అధ్యక్షుడు చెప్పినట్లు మనం సెంట్రల్ గవర్నమెంట్ మీద పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేయాలని అంత చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వంలో ఏం లేదు. ఇప్పుడు మనం సెంట్రల్ గవర్నమెంట్ మీద పోరాటం చేసి ముస్లింలైనా ఎవరైనా అంత మన సోదరులే కాబట్టి ఎవరికైనా కూడా బీసీ సర్టిఫికేట్ ఉంటే తప్పకుండా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. కాబట్టి మనమందరం కూడా సెంట్రల్ గవర్నమెంట్ మీద పోరాటం చేసి తప్పకుండా ఈ 42% రిజర్వేషన్స్ సాధిద్దాం. తప్పకుండా తెలంగాణ మూవ్మెంట్ లో చేసినటువంటి పోరాటాలు చూద్దాం. మనం పోరాటం చేసినప్పుడే సాధ్యమవుతుందని మీ అందరితో తెలియజేసుకుంటూ సెలవు. అలాగే బీసీ రిజర్వేషన్ సాధించడం కోసం వివిధ పార్టీలు కుల సంఘ నాయకులు ప్రతి ఒక్కరు కూడా కలిసి రావడం జరిగింది. ఇదే ఉద్యమ స్ఫూర్తితోని బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా సాధించే వరకు వివిధ పార్టీ నాయకులు కుల సంఘాలు అందరూ కూడా ఖచ్చితంగా తోడు ఉండాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఏదైతే సెంట్రల్ లో ఉన్న ప్రధానమంత్రి కూడా బీసీ అని చెప్పుకుంటున్నాడు. కానీ ఈ బీసీ ప్రధానమంత్రి ఉన్నప్పుడే బీసీ రిజర్వేషన్లు కావాలి. కానీ మరి వేరే ప్రధానమంత్రి వస్తే మళ్ళీ ఇది రావడం కూడా కుదరదు. కాబట్టి ఇక్కడున్న రాష్ట్ర నాయకులు రమేష్ అన్న గారికి మేము కోరుకునేది ఏంటంటే మీరు ఖచ్చితంగా మీ పార్టీ నాయకులతో మాట్లాడి ఇప్పుడు లేకపోతే వచ్చే శీతాకాల సమావేశంలోనైనా ఈ బిల్లు ఖచ్చితంగా కేంద్రం పాస్ చేసి 9th షెడ్యూల్ లో చేర్చాలి. లేకపోతే ఇప్పుడు కాకపోతే మరి ఇంకెప్పుడు జరగదు. ఈ ఇప్పుడు కాకపోయినా శీతాకాల సమావేశంలో ఒకవేళ బిల్లు ప్రవేశపెట్టకపోతే ఢిల్లీ నడిపోతున్న జంతర్ మంతర్ వద్ద కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ 9th షెడ్యూల్ లో చేసే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది, ఈ పోరాటం కొనసాగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు ప్రతి ఒక్కరు గ్రహించి మున్ముందు కూడా ఈ బీసీ రిజర్వేషన్ సాధించే విధంగా ఖచ్చితంగా పోరాట స్ఫూర్తి అనేది మనలో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు ప్రత్యేకంగా ఈ ఏర్పాటు కార్యక్రమం నిర్వహించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి కో చైర్మన్ అయినటువంటి జాజుల శ్రీనివాస్ గారి పిలుపు మేరకు మరి తాండూరులో మరి అన్ని వ్యాపార సంస్థలు కానీ ఆర్టీసీ బస్సులు కానీ అన్ని కూడా సంపూర్ణంగా బంద్ నిర్వహిస్తా ఉన్నాము. దానికి సంఘీభావంగా మన గౌరవ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు, అలాగే మాజీ లైబ్రరీ చైర్మన్ రాజుగౌడ్ గారు, అలాగే బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రత్ పటేల్ గారు, టీజేఎస్ నాయకులు సోమల గారు, అలాగే డాక్టర్ సంపల్ గారు, రవిగౌడ్ గారు, దానసింగ్ గారు, బీజేపీ అధ్యక్షులు నాగరం మల్లు గారు, వివిధ నాయకులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మీరంతా ఏదైతే మీ పార్టీలను కూడా పక్కకు పెట్టి బీసీలకు ఒక అండగా నిలబడము, బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇస్తామని చెప్పేసి మీరు మా ఎంబడో రావడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా బీసీ రిజర్వేషన్లు కేవలం స్థానిక సంస్థలనే కాకుండా యావత్ చట్టసభలో కూడా రిజర్వేషన్ల కోసం మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. మేము దానికి పోరాటానికి ఒక కార్యాచరణతో ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి మీరంతా కూడా ఇదే రకంగా మీరు మద్దతు చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి గత 3 రోజులుగా కృషి చేస్తున్నటువంటి నా సహచరులు శ్రీనివాస్ గౌడ్ గారికి, సయ్యద్ శుక్ర్ గారికి, గడ్డ వెంకటేష్ గారికి, మహిళా ప్రతినిధులు అనిత గారికి, మంజుల గారికి, విజయలక్ష్మి గారికి, మరి అలాగే చాలా మంది సోదరులు రామ ముద్రాజ్ గారికి మరి అందరికి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒక్కొక్క పార్టీ నుంచి కేవలం ఒక్కరికే మాట్లాడే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఎప్పుడు ఏ పార్టీ నాయకులు కానీ హాజరు కావడం జరుగుతుంది. కానీ రెడ్డి కులం నుంచి అన్నగారు హాజరు కావడం చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే మాకు సపోర్ట్ గా వచ్చినందుకు అన్నకు మా బీసీ సంఘాల తరపు నుంచి, బీసీల నుంచి పేరు పేరున ధన్యవాదాలన్నా. ఎందుకంటే ఇక్కడ బీసీలే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులు కూడా హాజరు కావడం జరిగింది. వాళ్ళకు కూడా పేరు పేరున నమస్కారాలు మా బీసీలకు మద్దతు తెలుపుతున్నందుకు. ఎందుకంటే బీసీ సామాజిక వర్గంలో చాలా వెనుకబడ్డ ప్రాంతంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకు మన బీసీ మద్దతుగా ప్రతి ఒక్కరము 40% రిజర్వేషన్ తెచ్చుకునేంత వరకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడదామని మన తాండూరు నుంచి మనము ఇంత పెద్దగా చేయడం చాలా సంతోషం. అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ నాకు ఇక్కడ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ రాజ్ కుమార్ అన్న గారికి పేరు